నమస్తే అండి రామారావు గారు. నమస్తే గారు రైట్. హేమకుమార్ గారు మేడం. హేమకుమార్ గారు, ముఖ్యమైన 6 బిల్లులకైతే మండలి ముద్ర వేసింది. మరి ఏంటి, ఎప్పుడు దాన్ని అమల్లోకి తెస్తున్నారు, ఎప్పుడు అమల్లోకి వస్తున్నాయి, ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి నెక్స్ట్? మేడం శ్రీదేవి గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్రైమ్ మైన్ వీక్షకులకు ప్యానల్లో ఉన్న మిత్రులకు గుడ్ ఈవినింగ్ అండి. మండలిలో ఈరోజు చాలా ప్రజల్లో కూడా చాలా హర్షణీయము. మండలిలో బిల్లు ఆమోదించబడడం, ఎందుకంటే అపోజిషన్ లేదు, ప్రజలే ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే బిల్లు ఆమోదించబడడం అది చాలా త్వరలో వెలుస్తున్నది, వచ్చి అమల్లోకి వస్తుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా నిన్న కూడా మీరు చూశారు, డిఎస్ఏ ఉద్యోగాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము, ఇలాంటివి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఎన్ని ఉపయోగాలు కలిగించాలని మొన్న ఈ మధ్య పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమం హందిని కాలువలు కానీ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నెన్ని కావాలనో, ఏమేమి కావాలనో, ఐటీ హబ్బులు, అదేవిధంగా వైజాగ్ వస్తున్న ఐటీ హబ్బులు, ఐటీ కంపెనీలు, ఇప్పుడు ఐబిఎం కంపెనీతో కూడా మొన్న ఒప్పందం అయింది. రాష్ట్ర యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం దానికి కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేసే పనులు చాలా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు శుభ సూచకాలే. రాబోయే రోజుల్లో కూడా చాలా వరకు రాష్ట్రానికి అన్ని మంచి జరిగే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు ఏంటంటే ఈ గతంలో వైసీపీ ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కోసమే ఎప్పుడు చూసినా మాట్లాడడం. రాష్ట్ర ప్రజలు ఇంత ఆనందోత్సాహాలతో ఉంటే దసరా కూడా ఈసారి ఎంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారంటే, సూపర్ 6 ఏ విధంగా జరిగింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఎన్నెన్ని అంశాలు, ఎన్నెన్ని పథకాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇస్తున్నావు. మహిళలు అయితే ఎంత సంతోషంగా ఉన్నారంటే, వాళ్ళు ఎక్కడికి పోయేసి రావాలన్నా ఫ్రీ బస్సుల్లో వాళ్ళకంటూ సపరేట్ గా కేటాయించిన బస్సుల్లో కానీ ఇలాంటివి ఎన్ని కానీ. అదే విధంగా సిలిండర్లు, ఉచిత సిలిండర్లు దాదాపు 1520 కోట్లు జమ అయింది ప్రతి ఒక్క మహిళ అకౌంట్ లో. ఇలాంటివి ఎన్నెన్నో, దాదాపు 15,941 డిఎస్ఏ ఉద్యోగాల అపాయింట్మెంట్ ఇచ్చాము. ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రయోజనాల కోసం తిరుగుతున్నది. ఈ రోజు అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, అదే విధంగా పోలవరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, వైజాగ్ లో కూడా చేయాల్సిన పనులు, ఐటీ హబ్బులు ఎన్ని జరుగుతున్నాయి, అదే విధంగా హంద్రినివా నుంచి ఏ రాష్ట్రం మొత్తానికి నీరు ఏ విధంగా ఏర్లై పారుతున్న పరిస్థితి కనబడుతున్నది. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఏదో మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలనుకుంటే రండి అసెంబ్లీకి అని చెప్తేనే అసెంబ్లీ ప్రారంభమైన మొదట్లోనే చెప్పాం. నిజంగా మీరు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడారు. కనీసం మా ఎమ్మెల్యేలు అయితే, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ నియోజకవర్గంలో ఏమేమి కావాలనేది ప్రతి ఒక్కరు కోరుకున్న విషయాలన్నింటినీ ఆమోదించారు కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా, అదే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కటి అసెంబ్లీలో అడిగిన ఎమ్మెల్యేలు అందరి. అదే విధంగా నా కోరిక ఏంటంటే, ఈ 11 మంది కూడా ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో ఏమేమి కావాలనే సరే కోరుకోనుంటే, కోరుకోకపోయినా మేము తీరుస్తున్నాం. కానీ మీరు కూడా ప్రాబ్లమ్స్ ఏమనే సరే కలిసి పనిచేద్దామని గతంలో కూడా చెప్పాం. వచ్చిన అసెంబ్లీలో కానీ క్వశ్చన్ చేసి కానీ అడుగుంటే ఇంకా చాలా బాగుండేది. రాష్ట్రం ఎంతో డెవలప్ అవుతుంది, వాళ్ళ కంటికి కూడా కనబడుతుంది. కానీ ఇవన్నీ చూసి ఆ కన్నుల పట్టుని మీరు ఎంజాయ్ అంటే ఏంటి హేమకుమార్ గారు, ఎవరి మీద హేమకుమార్ గారు అసెంబ్లీలో ఇది మాట్లాడకపోతే మండలిలో ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ? మండలిలో మేడం మీకు ఒకటే కదా చెప్తున్నా. కరెక్ట్ మేడం, మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు అసెంబ్లీని బాయ్కాట్ చేసినప్పుడు మండలిలో మీకు బలం ఉందని సరే మండలికి వస్తారా? అది ఎట్లా అంటే మీకు ఎలా కావాలంటే అలా మార్చుకుంటారా? అది కూడా ఏంటి మేడం, ఆ మండలిలో కూడా ఎవరెవరు సమాధానం అడిగారో, ఏ శాఖకు సంబంధించిన మంత్రివర్గంలో ఏమేమి సమాధానాలు మొత్తం చెప్పారు. అక్కడ కూడా మీకు ఉన్న బలం దగ్గర కూడా రచ్చ రావిడి చేస్తున్నారు తప్పితే, స్పీకర్ మీదకి వెళ్ళడము, పోడియం దగ్గరికి వెళ్ళడము, ఇలాంటివే తప్పితే వాళ్ళు న్యాయమైన ఏమైనా మనం చూస్తూనే ఉన్నాం. శాసన మండలిలో కూడా ఏం జరుగుతుందని చూస్తూనే ఉన్నాం. న్యాయమైన కోరికల గురించి ఎక్కడా మాట్లాడలే. వాళ్ళు మాట్లాడేదంతా ఏం మాట్లాడుతుంటే అంతా అబద్ధపు మాటలు, బోటుగప్పు మాటలు, లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే, దానికి మండలిని బలం ఉన్న చోట వచ్చి వాళ్ళు దాన్ని మండలిని యూజ్ చేసుకుంటారు అంతే. కానీ మేము ఏ విధంగా ధీటుగా వాళ్ళకి సమాధానం చెప్పాలా? మాకు గొడవలు ఇవి కాదు మేడం, మాకు కావాల్సిందే. మేము మొదటి నుంచే మాట్లాడుతుంది మీతో కూడా మీరు చాలాసార్లు మాట్లాడామండి శ్రీదేవి గారు. మీతో
మీతో కూడా చాలా సార్లు మరి ఏం మాట్లాడమంటే దయచేసి రండి, మనం అందరూ ఈ రోజు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నామంటే మన అందరూ కలిసి పనిచేద్దాము, 175 మంది ఎమ్మెల్యే లాగా వచ్చి కలిసి పనిచేద్దాము, ప్రభుత్వం మీద మాదా అని కాదు అనే సెన్షన్ మొదట్లోనే చెప్పాను. కానీ వీళ్ళకి ఈ రోజు కాకపోతే అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఇంకొకసారి ఖచ్చితంగా దీని మీద కూడా చర్యలు అయితే ఉంటది. ఎవరో జీతాలు తీసుకుంటున్నారు, మండలిలోకి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్న ఎంజాయ్మెంట్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా ప్రోటోకాల్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేరుగా కారు స్పీకర్ పోడియం దగ్గరికి రావాలో ఏమో తెలియదు. ఆయన అలాంటి కోరికలు కోరుతున్న ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడాలంటే గతంలో మీరు చెప్పిన మాటలే కదా. మీ దగ్గర ఉన్న 23 మంది ఎమ్మెల్యే పట్టుమని ఒక 4-5 లాగేస్తామంటే 18-17 అయిపోతుంది మీకు అనేసి చెప్పించింది ఎవరు? రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలియదు మేడం ఈ విషయము. కానీ అంటే అదొక నిబంధన ఉందని తెలుసు, కానీ ఇంత నిక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ అంటే 175 మంది అంటే 10% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉంటేనే ప్రతిపక్ష హోదా అని వస్తాదని చెప్తూనే మీరు తెలియజేశారు. ఏది పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీరు తెలియజేస్తే అది ప్రజలందరికీ అలాంటే ముకుమార్ గారు లాస్ట్ మినిట్ లో లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కూడా మీ కూటమి ఎమ్మెల్యేలు కూడా ఎవరు హాజరు అవ్వలేదు, జస్ట్ ఒక 30 మంది మాత్రమే సభలో ఉన్నారు ఏంటి అని చెప్పి ఫోన్ చేసి పిలిపించుకునే పరిస్థితి మీరు కూడా తెచ్చుకున్నారు కదా. దీనిపైన సీఎం కూడా సీరియస్ అయ్యారు అండ్ స్పీకర్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సభలో ప్రశ్నించాల్సిన దానికి ఎవరు లేరు అని చెప్పేసి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మీ తప్పు కూడా ఉంది కదా, వాళ్ళొక్కడే కాదు మీరు కూడా ఉన్నారు అందులో, మరి మీరెందుకు రాలేదు? మేడం పూర్తిగా రాకుండా పోవడం అంటే లేదు మేడం. ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఏదైతే కార్యక్రమాలు అయితే జరుగుతాయి, దసరా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి నియోజకవర్గంలో. అసెంబ్లీకి మా ఎమ్మెల్యే గారు కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు సీఎంఏ వచ్చారు కదండి, సీఎంఏ సభలకు హాజరవుతున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేలకు ఏమైంది, మంత్రులకు ఏమైంది? సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు శాసనసభ కానీ మండలికి కానీ ఎప్పుడు డుమ్మా కొట్టనైన మనిషి, నేను ఎప్పుడు రెగ్యులర్గా అటెండ్ అవుతానైన మనిషి చెప్పినప్పుడు కింది స్థాయి వాళ్ళకి ఏమైంది? అసలు ఎందుకు హాజరవ్వలేదు? ఇది తప్పే కదా. తప్పని చెప్పలేదు మేడం నిజంగా, ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి మేడం. అంటే దీన్ని కూడా అంటే పూర్తిగా మేము ఇలాగా బాయ్కాట్ అయితే ఏది 100% రాకుండా ఉండేదైతే పూర్తి చేయలేదు మేడం. ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు ఉన్నారు. ఒక రోజు అటో ఇటో వస్తున్నారు, ముందు రోజు వచ్చారు మళ్ళా వస్తున్నారు, కానీ 1-2 రోజులు గ్యాప్ వచ్చింది మేడం. వాస్తవం ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే దాన్ని ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే ప్రజల్లో చేస్తున్న ఈ రోజు డెవలప్మెంట్ వర్కుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, దాని మీద సీరియస్ అవ్వడము, ఖచ్చితంగా అసెంబ్లీ ఉండడం అయితే ఖచ్చితంగా ఎవరు తప్పు చేయనా తప్పు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మీరు అడిగిన ప్రశ్న చాలా న్యాయబద్ధమైనదే. ఎవరైనా సరే హాజరు కావాల్సింది. ఎందుకంటే మాకు పెద్ద దిక్కు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వాళ్ళు మా పార్టీ నుంచి కానీ అదేవిధంగా టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎమ్మెల్యేలు రాలేదంటే ఖచ్చితంగా ఆ పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా ప్రశ్నించే ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలని మనం వాళ్ళు సూచిస్తున్నారు. కానీ రాకపోని కొంచెం చిన్న కారణాల్లో జరిగిన విషయం అయితే వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతికి వచ్చి 2 రోజుల ట్రిప్ లో ముందు రోజు అసెంబ్లీలో ఉన్నాడు. అదే విధంగా పక్క రోజు దర్శనం చేసుకునేసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పక్క రోజు దర్శనం చేసుకునేసి ఇమీడియట్ గా మళ్ళీ ఆ మధ్యాహ్నం కంతా అసెంబ్లీలో ఉన్నారు. ఖచ్చితంగా అది ఎవరైతే రాలేదో వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటారో ఖచ్చితంగా చెప్తారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం అయితే కాదు మేడం. ఇది కొన్ని కారణాల వల్ల దీని వల్లే ఈ జరిగిన ఆప్షన్ జరిగింది తప్పితే మేమైతే ఏదైతే వైసీపీ లాగా వాంటెడ్ గా మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తామో, లేదంటే మండలిని సభ్యులు ఎక్కువ ఉన్నారు అక్కడ మేము అందరూ వచ్చి హాజరవుతాము అనేసి అనే విధంగా మాట్లాడదాం.